అందరికీ నమస్కారం అండి. మనము మొక్కలు చక్కగా ఎదిగి పూలు చక్కగా పూయాలంటే మనము మొక్కకు కావలసిన కొన్ని ధాతువులు, సూక్ష్మ ధాతువులు, అలాగే ఎన్‌పీకే, అలాగే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలా కొన్ని సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రిషన్ కంపల్సరీ అవసరం అన్నమాట. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. అయితే నేను ఆశ్చర్యకరంగా సిల్లీగా ఉండే విధంగా మొక్కలతో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. అది ఏంటి అన్నది మీరు చూడండి. మొక్కలు అన్నవి చక్కగా పూలు పూయాలంటే మనం కంపల్సరీ మనము వాటికి మైక్రో న్యూట్రియన్స్ అలాగే సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ ధాతువులు ఇవ్వాలి. అది ఏ విధంగా ఇస్తారో ఆర్గానిక్ ప్రకారంగా ఇస్తారా, మీరు ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తారా అన్నది అయితే అవసరం లేని విషయం. కాకపోతే వాటికి సూక్ష్మ పోషకాలను, సూక్ష్మ ధాతువులనేవి కంపల్సరీ అందుతూ ఉండాలి. అయితే నేను ఆశ్చర్యకరంగా సిల్లీగా నేను కొన్ని రకాల పోషకాలు అందిస్తుంటాను. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. మరి ఆ విషయము ఇంతకుముందు గార్డెనర్స్కి అయితే, నా ఫాలో అయ్యే ఫాలోయర్స్కి అయితే చాలా బాగా తెలుస్తుంది. మరి కొత్త వాళ్ళకి ఎవరికైతే తెలవదు. కాబట్టి ఇప్పుడు నేను ఏమి ఇచ్చానన్నది ఇందులో చూద్దాం. అలాగే ఇంకో విషయం, మనము ప్రతి మొక్కకు మన ఇంట్లో ఉండే ఆకులకు కానివ్వండి, ఇంకా పూల మొక్కలకు కానివ్వండి, ఇంకా ఆకుకూరలు కానివ్వండి, టొమాటో, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అన్ని రకాల మొక్కలకు కూడాను మనము చక్కగా ఈ పోషకాలు ఇవ్వవచ్చు. ఇస్తే చక్కగా పూలు చూసారా, ఎంత చక్కగా పూలు వచ్చి పిందెలతో చక్కగా వస్తాయి. అటువంటి పోషకాలు ఏమి ఇచ్చానన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అవి ఇచ్చేటప్పుడు కూడాను చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. మరి ఎక్కువగా ఇచ్చినా బెడదే, తక్కువగా ఇచ్చినా బెడదే. కాబట్టి సరైన పద్ధతిలో మనము ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు ఆ పోషకాలు ఎలా ఇవ్వాలి, ఏంటి ఇచ్చానన్నది చూద్దాం. మనం ఇంట్లో ఎల్లప్పుడూ వాడుకునేవే, మన వంటింట్లో వేస్ట్గా పనికిరావు అనుకుంటాం, కానీ అవే మన మొక్కలకు చాలా బలాన్ని, ఎనర్జీని ఇచ్చే విధంగా ఉపయోగపడతాయి. కాబట్టి నేను చేసే విధంగా మీరు కూడా చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే కళ్ళు చెదిరిపోయేలా ఉంటారు. ఇది చూసారా, ఇది ఏంటంటే మనము ఆ ఇడ్లీ పెట్టుకునేటప్పుడు మనకు చివరిలో ఉండే గిన్నె కడిగే నీళ్ళు అన్నమాట. ఇందులో మనకి ఏంటంటే మినుములు ఉంటాయి, అలాగే బియ్యపు పిండి తాలూకా ఇవి ఉంటాయి. నేను వాటిని తీసుకున్నాను. అలాగే ఇంకా నేను అదంతా తీసి ఇందులో వేసినాక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనము ఇంట్లో పచ్చడి చేసుకునేటప్పుడు ఏమేమి వాడతాము, మనము వేరుశనగ పలుకులు, అలాగే కొబ్బరి, ఇంకా నువ్వులు కానివ్వండి, ఇటువంటివన్నీ మనం వాడుతుంటాం. అవి ఎంత మనకు హెల్త్ని ఇస్తాయి, అలాగే వాటిలో ఉండే ఆ పోషకాలు కూడా అలాగే. ఇది ఏంటంటే పెసరపప్పు, మనము వడపప్పు నానబెట్టిన నీళ్ళు అన్నమాట. ఇవి కూడా నేను వేశాను. ఇంకా కొబ్బరి కారు చట్నీ చేశాను అన్నాను కదా, ఆ చట్నీ కడిగిన నీళ్ళు అన్నమాట. ఇవి మిక్సీ కడిగిన నీళ్లు వేస్తున్నాను. ఇలాగే నేను మనం గిన్నె కడిగేసే నీళ్ళతోని కూడాను మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. వీటిల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసండి. శనగ పలుకులు ఏం తక్కువ ఎనర్జీ, కొబ్బరి ఎంత ఎనర్జీగా ఉంటుంది, అలాగే మనం అందులో వేసే చింతపండు, ఇటువంటివన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మొక్కలకు అవసరమైన అన్ని రకాల పొటాషియం కానీ, సల్ఫర్ కానీ, నైట్రోజన్ కానీ ప్రతి పోషకం అనేది మొక్కకు అందుతుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని చక్కగా డైల్యూట్ చేసుకోవాలి. గాఢత చాలా తక్కువగా ఉండాలి. మినిమం ఇవి ఒక 1 లీటర్ అయిందంటే మనము వీటికి 10 లీటర్స్ వరకు వాటర్ కలుపుకోవాలన్నమాట. 10 లీటర్ వరకు వాటర్ కలుపుకొని ఒక్కసారి మనం ఆ వాటర్ వేయకపోతే మీ మొక్కలకు సరిపోయే విధంగా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే 2 టైమ్స్ వాటిని నిల్వ చేసుకొని మళ్ళీ మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు అనమాట. చక్కగా మొక్కలకు అన్నిటికీ ఇచ్చేసారనుకోండి, మంచి పోషకాలు, మంచి న్యూట్రియన్స్ వచ్చి పూలు చక్కగా పోస్తాయన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్. మరి ఇదండి ఈరోజు సంగతి. ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి. మీరు రిజల్ట్ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి అనవసరంగా ఎందుకు పారేయడం చెప్పండి. మన కిచెన్లో వచ్చే ఇటువంటి వాటితోనే చక్కగా ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మీ, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్, కామెంట్. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను.
అందరూ హ్యాపీగా ఉండాలి. చక్కగా మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా, మనసుకు ఆహ్లాదకరంగా ఉండాలి.